భగవద్గీత అంతా అంటే నాకు తెలిసిన గీత, నాకు అర్థమైన గీత ఒక శ్లోకం నాకు ఇది గట్టిగా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అదేంటంటే, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తిరుమమ. అంటే విజయం ఎక్కడుంటది అయ్యా? విజయం ఎక్కడుంటది? కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుంది. మరి కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ఆటోమేటిక్గా ధర్మం ఎటుంటే అటు ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఇంకొక మాట చెప్పిర్రు, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో. పార్థుడు ఉన్న దగ్గర కూడా విజయం ఉంటుంది. మరి పార్థుడు ఎవరు? అర్జునుడు. మరి ఆయన ఎట్లా ఉండాలి? ధనుర్ధారి, ధనుస్సును చేతులముని యుద్ధానికి సన్నద్ధమై ఉండాలి. మన పిల్లలకి ఆ క్షాత్ర ధర్మాన్ని మనం అందుకు బోధించాలి. ఎందుకంటే వాళ్ళు జీవితంలో గెలవాలి కాబట్టి. జీవితంలో గెలవకుండా జీవితంలో గెలవాల్సినటువంటి పిల్లలు స్కూల్లో ఏదైనా ఆత్మహత్యలు చేసుకొని వస్తున్నారంటే, ఇంతకుముందు చెప్పారు సార్, మీకు మరొకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, ప్లీజ్ మీలాంటి వాళ్ళే మాకు ఆశ.